వేసవి సెలవులు మొదలవ్వడం, వివిధ పరీక్షల ఫలితాలు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. భారీ రద్దీకి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు లేవన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. శ్రీవారి దర్శనం కోసం కొండ మీదకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల పాటు వేచి ఉండవలసి వస్తుండగా ప్రత్యేక దర్శనానికి కూడా 6 గంటల సమయం పడుతుంది. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ప్రతిసారి ఇదే సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ విషయం తెలిసినప్పటికీ సదుపాయాల కల్పన అంతంత మాత్రంగా ఉండటంతో భక్తుల ఆవేదన చెప్పడానికి వీలుగా లేదు. దయచేసి ఏమైనా చేయండి చంద్రబాబు సార్, దయచేసి చేయండి. తిరుపతి అంటే భయంగా ఉంది. ఇట్లంతా అవుతుంది అని నేర్చుంటే వస్తా లేదు. మీ దయము శ్రీవారి మెట్టు, ఓకే, శ్రీవారి పాదం అక్కడి 9 o'clock వరకు ఫుడ్ లేదు, అన్నం లేదు, మిల్క్ లేదు, టీ లేదు. ரொம்ப கஷ்டம். தேவஸ்தானம் எந்த ஸ்டெப்புமே எடுக்கல. ரொம்ப கஷ்டமா இருக்கு எங்களுக்கு. இது மாதிரி நான் ஒரு நாள் கூட பார்த்தது கிடையாது. వచ్చాము 3కి వచ్చాము. 3 నుంచి అసలు మంచి నీళ్ళు కానీ పాలు కానీ ఏది ఫుడ్ కూడా ఐటమ్స్ ఏది కానీ ఇవ్వడం లేదు. బీపీ పేషెంట్ సార్, బీపీ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఏది కానీ ఇవ్వడం లేదు. లేట్గా చేయడం వల్ల ఇప్పుడు సీజన్ తిరుపతి దేవస్థానం అందరు దర్శించుకోవడం వల్ల చిన్నపిల్లలను ఇట్లాంటి పెద్ద వృద్ధు వాళ్ళు నాలాంటి మామూలు అంటే ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైనా బాగా చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లల్ని చూడాలని తిరుమల టీటీడీ దేవస్థానాన్ని కోరుకోవడం జరుగుతుంది. ముసలి వాళ్ళని చిన్నపిల్లలు మరి ఇంకొకటి ప్లస్ ఏంటంటే మన ఈ ఇంజూర్ అయిన వాళ్ళని, హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఎవరన్నా కానీ చూడాలని నేను ఒకటి టీటీడీ సంస్థని రిక్వెస్ట్గా చెప్పుకోగలను. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నప్పటికీ కనీసం తాగునీరు, ఆహారం అందించడం లేదు అని భక్తులు మండిపడుతున్నారు. భారీ రద్దీ ఉంటుందని ముందుగానే తెలిసినా సరే సరైన ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకోలేదు అని టీటీడీ పనితీరును తప్పుపడుతూ ఉన్నారు భక్తులు.